పెళ్లి కొడుకులు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసారా? ఎర్రగా కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు డ్రెస్ లో ముద్దొస్తున్నావురా. థ్యాంక్స్ రా. అరే గాంధారి కొద్ది నువ్వు చూసుకొని మాట్లాడరా, అసలే నీకు నోటుతోలు ఎక్కువ. నేను ఒప్పుకుంటాను రా, కానీ ఎక్కడ ఏం మాట్లాడు నాకు తెలుసురా. అదే రా, కొద్ది చూసుకొని మాట్లాడు. తప్పకుండా. పంతులు పెళ్ళైందా? ఇంకా కాలేదు. పంతులకు పెళ్ళి అవ్వలేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లం. ఇదే చూసుకొని మాట్లాడు అంటే. నేను అల్లరి చేయలేదురా, ఆరాధిస్తాను రా. పెళ్లి కూతురుని పిలిపించండి అమ్మా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో, పెళ్లి కూతురు అమ్మా త్వరగా రాండి. అసలు నిజమైన తల్లిదండ్రులేనా పెళ్లి కూతురికి? అవునండి. మరి దూరం నిలబడ్డారేంటి? అలాంటి వాడు ఇలా మధ్యలో వచ్చి దూరాడనుకో మీ కాపురం ఏమైపోద్ది? ఒక్క నిమిషం. పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతుందంటే ఆమె మనుషులు ఎవరో ఉన్నారని నా డౌట్ రా. ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లిలో సిగ్గుపడి తల వంచుకునే ఉంటదరా. నువ్వు నేర్పడి డౌట్లు పెట్టుకోకు. అరే ఈ రోజు ఆడపిల్ల ఎవరికి సిగ్గుపడుతున్నారా? ఆవిడకుందా సిగ్గు? సిగ్గు అంటే ఎలా ఉంటుందో తెలుసా ఆమెకి? ఓ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండు. ఒక నిమిషం ఉండరా. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారని నా డౌట్. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముందు నుంచి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. అమ్మాయి ఇక్కడ పంతులు మారడు, పెళ్లి మండపం మారదు, పెళ్లి లోతుల చుట్టాలు మారడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు. అరే అమ్మాయి నువ్వేమైనా ఖర్చు అవుతున్నాయో భయపడుతున్నాయేమో. నువ్వేం భయపడకు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి ఎంగిలి ఇస్త్రాల వరకు వాడి ఖర్చుతో చేస్తా. నా మనసులో ఎవరు లేరండి. ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. పనికి మాట్లాడా. అది లేరు అంటే నువ్వు ఉన్నారు అని చెప్పి బలవంతంగా ఒప్పించావేంటారా నువ్వు? అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడు రా. నీకు దండం పెడతాను రా. లోపలికి వెళ్ళి భోజనాల దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు భోజనం చేస్తారు. బంధువులు వచ్చేసి పెళ్లి కోసం కాదు, భోజనాల కోసమే మాట్లాడుతున్న నోటులు కూడా అంటారు. సరే వచ్చి కూర్చోండి. ఎవరు లేరంట. అమ్మాయి వచ్చి కూర్చో. పంతులు నెక్స్ట్ ఏంటి? నీది అయిపోతే నాది మొదలెడతాను. నాది అయిపోయింది నాయన, నీది మొదలు పెట్టిన ఆయన. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. ఆవిడ మావిడేనండి. ఒక ఆవిడని కడుపు చేసి వదిలేశారు కదా, ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ వదిలేసారు. ఈవిడతోనే జాగ్రత్త ఉండండి. షర్ట్ మార్చినట్టు మార్చకండి. పెళ్లి కొడుక్కి అత్తమామ బట్టలు పెట్టండి. ఆయన ఇప్పుడు ఒక్క నిమిషం ఉండరా. ఏంటి బట్టలు అయ్యి గంగి రోజు మీద కలుపుతారు చూడు, సంక్రాంతి రోజు అలా ఉన్నాయి బట్టలు. బట్టలు బాగాలేరా? నువ్వు లేకపో వెళ్ళిపో. పెళ్లి తొక్కలేదు కదా ఆయన. పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టు. నిరసంగా ఉన్న పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు. ఎవరు చెప్పింది? అక్కడ పెట్టు. 2 నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంటే 2 నిమిషాలు తినిపించుకొని వస్తా. పంతులు గారు కూర్చో. జీలకర్ర బెల్లం పెట్టరా. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగన వాడు ఏంటండి బెల్లం? బెల్లం మెత్తగా ఉంటే ఏమైందిరా నీకు? బెల్లం మెత్తగా పర్లేదురా. పెళ్లిలో బెల్లం మెత్తగా ఉండకూడదురా. ఇంత చిన్న బెల్లము గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరమారా? ఎందుకు అవసరం లేదురా? మరి బెల్లానికి బదులు జీలకర్ర జిలేబీ పెట్టచ్చు కదా తల మీద. అబ్బో ఇది అలా తేలేదు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సెట్ అవుతుంది ఆయన. ఇది కుదరదు. ఎందుకు కుదరదు? ఎలా కుదిరిద్దిరా ఆయన? నాది శాస్త్రంతో కూడిన పెళ్లి, నీది శాడిజంతో కూడిన పెళ్లి. నా శాస్త్రానికి నీ శాడిజానికి మధ్య పసిపిల్లాడు నలిగిపోతున్నాడు ఇక్కడ. ఏం నలిగది? 2 నిమిషాలు ఉండరా. మంచి బెల్లం తీసుకుని అమ్మాయి రా. ఎక్కడ తగిలేట్రా వీడు నీకు? ఇలా ఉన్నాడు ఇంటి వాడు. చిన్నప్పుడే తగిలాడు దరిద్రుడు. అప్పటి నుంచి ఒకటే టార్చర్. వాడికంటే ఒత్తిగా ఉండేది నా చుట్టూ. ట్రాక్టర్లు పెట్టి దున్నినా, ప్రొక్కలు పెట్టి లాగినా ఊడేది కాదు నా జుట్టు. కానీ వాడి టార్చర్ కి ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు నా జుట్టు. నిజమే. పుట్టే ప్రామిస్ చెప్పాను కదా, మాట్లాడితే మూతి పడరాని రాలిపోతాయి. లోపలికి పని చెప్తాను. చూసావా? వాళ్ళిద్దరి మధ్య ఒక్క అగ్గిపుల్ల గీసాడంతే వాళ్ళ పచ్చని పాకురు తగలడిపోతుంది చూడు. ఇదిగోరా బెల్లం. అమ్మాయి కూర్చో. బెల్లం అంటే ఇలా ఉండాలరా. తల మీద పెడితే బెల్లం బ్రహ్మ నాడులు కదలాలరా. పెట్టండి. అర్థమైందా? పంతులు నెక్స్ట్ ఏంటి? ఆ దండలు తీసుకొని చెరు ఒకటి మార్చుకోండి ఆయన. మళ్ళా ఏమైందిరా గాంధారి? దండలా కొట్టులోంచి కొనుక్కొచ్చారా? సౌ మీద నుంచి కొట్టుకొని వచ్చారా? ఒక్క
ఒక్క పువ్వులో జీవకళ కనిపిస్తుందా? పువ్వుల్లో జీవకళ ఒక్కటి కనపడితే సరిపోద్దా? లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ కూడా కనపడాలా? అరే గాంధారే, ఉదయం 7 గంటలకు జరగాల్సినటువంటి నా పెళ్లి నీ వల్ల సాయంత్రం 7 గంటలైనా జరగలేదురా. ఏదో దండలో వేసుకుంటూ ఇచ్చిరా. ఏది వేసుకోవడానికి ఇది ఇంట్లో బండలు కాదరా, పెళ్లిలో దండలు రా. గుడి మల్కాపూర్ వెళ్ళి మంచి ఫ్రెష్ గా దండలు 2 తీసుకొని వస్తాను. గుడి మల్కాపూర్ వెళ్తాడంట. 2 నిమిషాలు వస్తాను ఉండు. పంతులు గాబరాలో పెళ్లి కూతురు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కరెక్ట్ టైం కు గుర్తు చేసావురా. థ్యాంక్స్ రాంబాయ్. ఎవరికన్నా గ్రహాలు తంతాయిరా, ఇక్కడ నీ గ్రహాన్ని నువ్వే తన్నుకుంటున్నావురా దరిద్రుడా. వాడికి రాని వాడే అనుకుంటున్నాడంట. పంతులు నేను వచ్చేసాను, దండలు తీసుకొచ్చా. నువ్వు ఇంకా ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చుకో. అప్పుడు దాకా నేను ఏం లేదు పంతులు, దండలే అంతేనా? పెళ్లి కూతురేది? ఇక్కడే ఎక్కడ పోయింది? ఏం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. ఎవడి గొట్టంగాడు? పూల కొట్టాడు. పెళ్ళి ఎలా చేసుకున్నావు అమ్మాయి? మరేం చేయమంటారు పంతులు గారు? ఇప్పుడు వాడి పెళ్లి తాగిపోతారు అనుకుంటున్నారా? అస్సలు ఆగడు. వాడు రేపు శోభనం గదికి కూడా వస్తాడు. శోభనం గదిలోకి వెళ్తాడంట. శోభనం గ్లాస్ లో పెట్టిన పాలు చూసి ఈ ప్యాకెట్ పాలు మంచివి కాదు, పొదుగులో పితికిన పాలే మంచివి అని చెప్పి ఆ పొదుగులో పితికిన పాలు కోసం నా చెయ్యి పట్టుకొని విదేశం అంతా తిప్పుతాడు. ఆ పాలు దొరికే లోపు నా జీవితం నేలపాలేదు. అందుకే ఈ పూల కొట్టుని కట్టుకున్నా. 100% కరెక్ట్ పని చేసావు అమ్మాయి. ఇదిగో నాయన, నీకు నేను దీర్ఘం పెడతా, నిన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తా. మీరందరికి వెళ్ళిపోండి. మనకి వెళ్ళిపోవాలంట. నీ నోటు తోలుతో నా తోలు తీర్చే కదరా. హలో నువ్వు ఆగరా, నువ్వు లేదా బాగుంటావు. అంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం ఏంటి మరి మ్యాటర్? ఎవరైనా తగిలితే బాగున్నావు. ఎల్లి తగులు. హలో, హాయ్. ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాను. మీరేం అనుకోకపోతే ఒక్క 5 minutes ఈ బ్యాగ్ చూస్తుంటారు. టాయిలెట్కి వెళ్ళొస్తా. మీరు ఏ గుడిలో ఉంటారండి? గుడి ఏంటండి? జనరల్లీ దేవతలు గుడిలో కదా ఉండేది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఒకటి ఏంటండి, అది నిజం. కొంతమందిని చూస్తే బెటర్ అనిపిస్తుంది. హలో అమ్మా, ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ, అందంగా పుట్టని నా తప్పు కాదు. సుధీర్ ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్లగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది. సిమ్ వేసుకుని మాట. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొస్తా. షుగరా ఏంటి? నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, చచ్చిపోతాను. ఆపండి, ఎప్పుడు ఇదే గోలనా? డైలీ తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెడతారు. ఏదో మాది ఫ్రెష్ అవ్వనట్టుగా యాక్ట్ చేయమంటారు. నీతో యాక్ట్ చేసి నా మతి పోయింది. ఇక నా వల్ల కాదు, నీతో యాక్ట్ చేయలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏంటో నాకు కర్మ. ఇదేంటి ఈ టైం లీడ్ ఫోన్ చేస్తున్నాడు? అన్న పైసలు ఇచ్చేస్తా అన్న. మా బామర్ది పెళ్ళని తీసుకున్నాను, 1,00,000 రూపాయలు అన్న. అంతే అన్న. 2 నెలలు ఇచ్చి అన్న, నెలలో ఇవ్వాలా? లేకపోతే చంపేస్తా అన్న. ప్లీజ్ అన్న. రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు. ఎవడండి వెనకాల యూనిట్ పోసింది? ఏదో తాగేస్తారు నైట్ అవగానే. ఆగు, స్టక్ అయిపోయింది. మా పాజా ప్లేనా? అమ్మ ప్లేలోనే ఉందా? ఉన్నాయి చెప్పండి రా, లేని చెప్పొద్దు. నువ్వు ఉన్న వేసే ఉంటుంది దాకా. రెడీ? ఏం సార్ టెన్షన్ పడకండి, చెప్పండి సార్. ఏదో నా ప్రాబ్లమ్స్ నాకు ఉండలేండి సార్. మీరు ఎవరు, మీ పని మీరు చూసుకోండి. మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏంటండి, సాటి మనిషే కదా, అడుగుతున్నా చెప్పచ్చు. నా ప్రాబ్లం మీకు చెప్తే మీకు తీర్చేస్తారా, లేకపోతే తీరిపోద్దా? ప్రాబ్లం చెప్పండి. అరే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నా సార్, మీకు ఏం చెప్పండి. సార్ ప్రాబ్లం చెప్పండి. మా బామర్ది పెళ్ళని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సార్. ఆ 1,00,000 రూపాయలు నెలలోపు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పని అన్నాడు సార్. ఒక్క నిమిషం.
రూపాయలు కామెడీగా ఉందా? ఇంత చంపేస్తానన్నాడు సార్ అక్కడ నన్ను. 1,00,000 రూపాయలు ఇవ్వదే. 10 అనగండి. అరే రాంప్రసాద్, నీకు జోక్ చెప్తాను గట్టిగా నవ్వద్దు, ఆఫీస్ లో డిస్టర్బ్ అవుతుంది. 1,00,000 రూపాయలు చంపేస్తానన్నాడు. ఒక 1,00,000 అకౌంట్ లో పడాలి అర్జెంట్ గా. 123 teluguindia.com teluguindia.com. ఒకసారి జోక్ చెప్పాను అవుతాను. 1,00,000 రూపాయలు చంపేస్తా. ఓకే రైట్. నాకు మీరు 1,00,000 ఎందుకు? 1,00,000 కదా సార్ ఇవ్వాలి అడిగి. ఆడికి ఎవరికి 1,00,000 ఇవ్వాలి కదా? ఆడికి ఇచ్చాను 1,00,000. 50,000 పెట్టి గోవాలండి. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు. థ్యాంక్స్ చెప్పుకుంటే అవదు. ఫోన్ చేయండి అర్జెంట్ గా, రమ్మనండి. ఒక్క నిమిషం సార్. హలో అవినాష్ గారు. ఏంటి? సారీ సార్. హలో అవినాష్ గారు. అరే అవినాష్, పీకో డబ్బులు ఇచ్చి కొట్టినా కొట్టేవనా నువ్వే డిసైడ్ చేసుకో. జబర్దస్త్ ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకొని ఓకే చెప్పుకోవడానికి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకో. సారీ వెళ్ళండి మీరు. నేను ఏటీఎం లో. Current or savings? Enter your PIN. 500s or thousands? Direct 1 lakh. You have insufficient balance. Insufficient balance అంటే సీనుగా నడుదు. సీనుగా పైసలేవిరా మాకన్నా. నా గురించి నీకు తెలియదు. దౌడాలు వలుగుతాయి, అర్థమైందా? ఇప్పుడు వలుగుతాయి. చంపేస్తా. నువ్వు చంపేస్తుంటే భయపెట్టలేదు కానీ ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. వారం రోజుల పైసలు కావాలి, లేకపోతే దీపం. వారం ఏంటన్నా? చెప్పింది చెప్పే. ఏదైనా ప్రాబ్లం అన్నా? ఏటీఎం మిషన్ కూడా మోసం చేసి వేస్తారా? ఏమన్నాడు? బాగా ఇచ్చారు, గట్టి ఇచ్చారు. ఆగిపోతే 1,00,000 గురించి చంపేస్తాడు. మాట్లాడతారు సార్. డబ్బులు పడలేదు అక్కడ. మొత్తం కొల్లబడిస్తాడు. 1 రోజులు డబ్బులు చంపేస్తానని చెప్పారు అన్నాడు. రామ్ ప్రసాద్, నీకు అవుతుందంటే అవుతుందని చెప్పాలి, అంతేగాని హ్యాండ్ ఓవర్ కదా. 2 లక్షలు కావాలి, వేస్తావా? 2 lakhs ఎందుకు సార్? 1 lakh అడిగి ఇచ్చేస్తావు కదా. 1 lakh తో గోవా కదా, బ్యాంకాక్ అది. ఎంజాయ్ చెయ్యి. హలో అవినాష్. అరే ఎక్కడున్నా? అరే అవినాష్, చీప్ గా ఆటోలో వస్తా. క్యాబ్ లో రా. క్యాబ్ డబ్బులు కూడా మేమే ఇస్తాం. టైం రాని నొక్కుతాను నిన్ను. సార్ డబ్బులు వచ్చుంటాయా? నమ్మకం లేదా? అలా అని కాదు. నేను చూస్తా. మీరు రిలాక్స్. Enter your PIN. ఓకే. 1000s or 2000s? Direct 2 lakhs. You have minus 36 rupees. అమ్మో సీను గారు వెళ్ళిపోయారు. అంటే నా బాక్స్ బద్దలైపోద్ది. సీను గారు పైసలు రెడీ చేయి. ఈడు వచ్చి వారం రోజుల కల్లా సాయంత్రం ఇవ్వచ్చని చెప్పి అన్నాడు. ఇచ్చారు, గట్టి ఇచ్చారు. సరే ఈసారి అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. డబ్బులు పడతాయి అని చెప్పి అన్నారు. ఆడు వచ్చి చంపేస్తాడు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే. ఒక 1500 ఉన్నాయి మీ దగ్గర, నేను వెళ్ళి తీసుకొస్తాను. 1500 నేను ఇవ్వాలి. మీరు 2 లక్షలు తీసుకోవాలి. అంతేనండి. బ్యాంకాక్ మాత్రం వెళ్ళిపోతారు, 1,00,000 రూపాయలు తీసుకుని మసాలా చేయించుకుంటారు. బట్ 10,000 ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు. టూ మచ్ అండి బాబు. ఎక్కడ వెళ్ళిపోతాను? వద్దులండి. వద్దు ఇంకెందుకు? వద్దులండి. 2 లక్షలు తీసుకొచ్చి పైసలు సరే వెళ్ళాడు సార్ క్యాబ్ లో. చెప్పు, మనం కామెంట్ చేస్తాం, చూస్తూనే ఉన్నారు. నువ్వు పైసలు ఇస్తా అని చెప్తూనే ఉన్నావు. చెప్పురా బాయ్. సాయంత్రం కలిసి తీసుకొస్తా అన్నాడు. హలో ఇస్తాను. ఇప్పుడు డబ్బులు ఏముంది నీకు? ఫోన్ మాట్లాడుతుంది. పైసలే వాడే ఇస్తాడు. పైసలు